థ్యాంక్ యూ బ్రదర్ 2021లో విడుదలైన ఒక విభిన్నమైన తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం. థ్యాంక్ యూ బ్రదర్ సినిమా మేకింగ్ మరియు షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు, సవాళ్లు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమా 2019లో వచ్చిన ఎలివేటర్ బేబీ అనే ప్రముఖ నైజీరియన్ చిత్రానికి రీమేక్. అయితే దర్శకుడు రమేష్ రాపర్తి మన తెలుగు ప్రేక్షకుల సెంటిమెంట్లకు, నేటివిటీకి తగ్గట్టుగా కథలో కీలక మార్పులు చేసి స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. సినిమాలో మెజారిటీ భాగం ఒక ఇరుకైన లిఫ్ట్లోనే జరుగుతుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక మాడ్యులర్ లిఫ్ట్ సెట్ను నిర్మించింది. కెమెరా మూవ్మెంట్స్ మరియు యాంగిల్స్ సులభంగా ఉండడానికి వీలుగా ఈ సెట్ గోడలను అవసరానికి తగినట్లుగా తొలగించేలా డిజైన్ చేశారు. అతి తక్కువ స్థలంలో ఇద్దరు నటులతో సన్నివేశాలు చిత్రీకరించడం కెమెరామెన్ సురేష్ రఘుతూకి పెద్ద సవాల్గా మారింది. ఆ ఇరుకైన స్థలంలో కూడా పానిక్, భయం, క్లాస్ట్రోఫోబియా అనుభూతి ప్రేక్షకులకు కలిగేలా వైడ్ మరియు క్లోజప్ షాట్స్ సెట్ చేసి కెమెరా వర్క్ను ప్లాన్ చేశారు. రియల్ లైఫ్లో అనసూయకి క్లాస్ట్రోఫోబియా ఉంది. లిఫ్ట్లో ఎక్కువసేపు ఉండటం ఆమెకు వ్యక్తిగతంగా కొంత భయాన్ని కలిగించింది. అయినప్పటికీ ఆ భయాన్ని పక్కన పెట్టి గర్భిణిగా నిరంతరం లైటింగ్, వేడి ఉండే ఆ చిన్న సెట్లో గంటల తరబడి ఉంటూ అద్భుత నటనను కనబర్చింది. ప్రసవ వేదన సీన్లలో సహజత్వం రావడం కోసం అనసూయ ప్రాస్థెటిక్ బెల్లీ ఉపయోగించింది. తన సొంత గర్భధారణ అనుభవాలను, ఆ సమయంలో వచ్చే నొప్పుల తీవ్రతను గుర్తు తెచ్చుకుంటూ ఆ సన్నివేశాల్లో ప్రాణం పెట్టి నటించినట్లు తెలిపింది. ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పాండమిక్ మరియు కోవిడ్ నిబంధనల నడుమ జరిగింది. పరిమితమైన సాంకేతిక సిబ్బందితో అతి తక్కువ రోజుల్లోనే మేకర్స్ ఈ సినిమా షూటింగ్ను వేగంగా పూర్తి చేశారు. పరిమిత బడ్జెట్ మరియు ఒక్క సెట్ ఆధారంగా తీసినప్పటికీ సాంకేతిక బృందం చాకచక్యం మరియు నటీనటుల ప్రతిభ వల్ల థ్యాంక్ యూ బ్రదర్ మేకింగ్ పరంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గా నిలిచింది. థ్యాంక్ యూ బ్రదర్ సినిమా షూటింగ్ ఒకే చిన్న లిఫ్ట్ సెట్లో ఎక్కువగా జరగడం వల్ల సెట్లో నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల మధ్య కొన్ని ఆసక్తికరమైన మరియు సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. సినిమాలో గర్భిణిగా కనిపించడం కోసం అనసూయ ఒక ప్రత్యేకమైన ప్రాస్థెటిక్ బెల్లీ ధరించాల్సి వచ్చింది. అది వేసుకోవడానికి మరియు తీయడానికి కాస్త సమయం పట్టేది. దాంతో షూటింగ్ గ్యాప్లో కూడా ఆమె దాంతోనే ఉండేది. సెట్లోకి ఎవరైనా కొత్తవారు వస్తే అనసూయ నిజంగానే మళ్ళీ ప్రెగ్నెంట్ ఏమో అని కంగారు పడ్డం, ఆ తర్వాత నిజం తెలిసి అందరూ నవ్వుకోవడం జరిగేదట. సినిమాలోని ఎక్కువ సన్నివేశాలు లిఫ్ట్ సెట్లోనే చిత్రీకరించడంతో ప్రొడక్షన్ వేగంగా పూర్తి చేయడం కోసం అనసూయ మరియు హీరో విరాజ్ అశ్విన్ చాలాసార్లు ఆ సెట్ లోపలే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ క్యారేజీలు తినేవారట. మమ్మల్ని లిఫ్ట్లోంచి బయటకు కూడా రానివ్వడం లేదు అని వీరు దర్శకుడిపై సరదాగా కామెంట్లు చేసేవారట. సినిమాలో అనసూయ పాత్ర చాలా బాధతో, నొప్పులతో కూడుకున్నది. సీన్ మోడ్లోకి వెళ్ళడానికి ఆమె చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేస్తుంటే విరాజ్ అశ్విన్ మాత్రం తన తుంటరి పాత్రకు తగ్గట్టుగా సెట్లో పక్కన ఉండి కామెడీ చేస్తూ ఆమెను నవ్వించేవాడట. నేను పెయిన్ ఎక్స్ప్రెషన్ ఇద్దామంటే విరాజ్ నవ్వించేస్తున్నాడు అని అనసూయ ఇంటర్వ్యూలో చెప్పింది. ఎక్కువ సమయం ఒకే ప్రదేశంలో షూట్ చేయడం వల్ల బోర్ కొట్టకుండా ఉండడానికి అనసూయ, విరాజ్ అశ్విన్ మరియు డైరెక్టర్ రమేష్ రాపర్తి కలిసి షూటింగ్ విరామంలో సరదాగా డాన్స్ వీడియోలు, రీల్స్ చేస్తూ సెట్లో వాతావరణాన్ని చాలా సరదాగా మార్చేసేవారు. ఆ చిన్న లిఫ్ట్ సెట్ లోపల కెమెరామెన్, అసిస్టెంట్లతో పాటు హీరో, హీరోయిన్లు దూరినప్పుడు స్థలం సరిపోక ఒకరినొకరు తోసుకునేవారట. డైరెక్టర్ గారు మాకు నటించడానికి స్థలం ఇవ్వండి లేదా లైటింగ్ అయినా సరిగ్గా పెట్టండి అని నటులు సరదాగా ఫిర్యాదు చేసేవారట. థ్యాంక్ యూ బ్రదర్ సినిమా నిర్మాణం మరియు చిత్రీకరణ సమయంలో దర్శక నిర్మాతలు ఎదుర్కొన్న కొన్ని ప్రధాన సవాళ్లు ఇప్పుడు తెలుసుకుందాం. సినిమాలో 80% కథ ఒక చిన్న లిఫ్ట్లోనే జరుగుతుంది. ఒకే చోట ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచే కథతో ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా క్యూరియాసిటీని కాపాడటం దర్శకుడు రమేష్ రాపర్తికి అతిపెద్ద సవాల్గా మారింది. ఏమాత్రం గ్రాఫ్ తగ్గినా ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్ అంతా కరోనా గండం నడుమ సాగింది. నిరంతరం మాస్కులు, శానిటైజేషన్ నిబంధనల నడుమ షూటింగ్ చేయాల్సి వచ్చింది. షూటింగ్ పూర్తయ్యాక థియేటర్లు మూతపడడంతో థియేట్రికల్ రిలీజ్ ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి. చివరకు రిస్క్ తీసుకోకుండా డైరెక్ట్ ఓటీటీ, ఆహాలో విడుదల చేయాల్సి వచ్చింది. ఇరుకైన లిఫ్ట్ సెట్లో కెమెరా, లైటింగ్ పరికరాలు అమర్చడం సాంకేతిక బృందానికి పెద్ద పరీక్షగా మారింది. నటీనటుల్లో భయం, ఆందోళన, క్లాస్ట్రోఫోబియా అనుభూతిని స్క్రీన్పై సహజంగా చూపించడానికి ప్రతి షాట్ను చాలా జాగ్రత్తగా, వినూత్నమైన కెమెరా యాంగిల్స్తో ప్లాన్ చేయాల్సి వచ్చింది. అనసూయకి రియల్ లైఫ్లో ఇరుకైన ప్రదేశాలన్నా, లిఫ్ట్లన్నా భయం ఉంది.
అలాంటిది రోజంతా లైట్లు వేడి ఉన్న ఒకే చిన్న లిఫ్ట్ సెట్ లోపల ఉండి నటించటం ఆమెకు మానసికంగా శారీరకంగా చాలా పెద్ద సవాల్గా మారింది. సినిమా క్లైమాక్స్ సన్నివేశాల్లో నిండు గర్భిణిగా ప్రసవ వేదనను చూపించేటప్పుడు ఎలాంటి భావోద్వేగాలు ఉండాలో చూపించటం చాలా సున్నితమైన అంశం. అది మరీ నాటకీయంగా మారకుండా సహజత్వానికి దగ్గరగా ఉండేలా అనసూయ చేత నటింపచేయటం క్రియేటివ్గా ఒక పెద్ద ఛాలెంజ్. బడ్జెట్ అడ్డంకులు, కరోనా భయాలు, సాంకేతిక పరిమితులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించి చిత్ర బృందం ఒక మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్ను ప్రేక్షకులకు అందించగలిగింది. థ్యాంక్ యూ బ్రదర్ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలై హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా కరోనా సెకండ్ వేవ్ సమయంలో నేరుగా ఆహా ఓటీటీలో విడుదలైంది. డిజిటల్ వీక్షకుల నుండి ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. అతి తక్కువ నిడివి, గ్రిప్పింగ్ సర్వైవల్ ఎలిమెంట్స్ ఉండడంతో ఓటీటీలో మంచి వ్యూవర్షిప్ సాధించి విజయవంతమైంది. లిఫ్ట్లో చిక్కుకున్న గర్భిణిగా అనసూయ పండించిన ఎమోషన్స్, పెయిన్ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. విరాజ్ అశ్విన్ తన పాత్రలోని మార్పును చక్కగా చూపించాడు. ఒకే లిఫ్ట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సర్వైవల్ థ్రిల్లర్ పాయింట్ తెలుగులో కొత్తగా అనిపించి ఓటీటీ ఆడియన్స్ ని చివరి వరకు కట్టిపడేసింది. ఇది థియేట్రికల్ రిలీజ్ కాకపోవడం వల్ల సాంప్రదాయ బాక్సాఫీస్ వసూళ్ల ఆధారంగా బ్లాక్ బస్టర్ అని చెప్పలేకపోయినా ఓటీటీ కంటెంట్ పరంగా, ప్రాజెక్ట్ పరంగా విజయం సాధించిన చిత్రంగానే నిలిచింది.